హలో పీపుల్, మీరు చూస్తున్న ఇండ్లు సెల్లార్ ప్లస్ హౌస్ అండి. 2 BHK ఇన్ ఫ్రంట్ 20 ఫీట్ రోడ్. లొకేషన్ వచ్చేసి మన చిన్నముషివాడి నుంచి అయినా లేదా మన పెందుర్తి పులగాలపాలెం నుంచి రోడ్ నుంచి అయినా వచ్చేయచ్చు. సో 2 km డిస్టెన్స్ వస్తుంది. ఇలా అయినా 2 km, పులగాలపాలెం నుంచి వచ్చిన 2 km వస్తుంది. అయితే ఏరియా ఫుల్ రెసిడెన్షియల్, రీజనబుల్. కుమార్ అంతా బాగానే చెప్తున్నాం. ఇది ఎంత రీజనబుల్ మన దృష్టిలో అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి 30 into 40 సైజ్ బిట్ అండి. 133 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సో ఓనర్ అయితే రైల్వే ఎంప్లాయీ అండి. ఆయన సిటీలో ఉంటారు. సో ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి మొత్తం చాలా వుడ్ వర్క్ చేయించుకున్నారండి. చాలా మంచిగా చేయించుకున్నారు, పెట్టుబడి చాలా పెట్టుకున్నారు. ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి అమ్మేద్దాం అనుకుంటున్నారు. సో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించుకున్నారు. ఫుల్లీ ఫర్నిష్డ్ వస్తుంది. సో ల్యాండ్ వాల్యూ వచ్చేసి మీకు అరౌండ్ 30,000 తక్కువలో వేసుకున్న మీకు 40 lakhs ల్యాండ్ వాల్యూ ఉందండి. ఇక్కడ కూడా గేట్ వేయించుకోవడం ఇవన్నీ చేశారు. ఒకటి చూద్దాం మనం. సెల్లార్ ప్లస్ హౌస్ కింద ఒక రూమ్ కావాలంటే మనం కట్టించుకోవచ్చండి. ఇది ఇండివిజువల్ హౌస్. ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే, నాకు కొంచెం పీస్ఫుల్ ఏరియా, రెసిడెన్షియల్ జోన్ ఉండాలి, కొంచెం ఇల్లు కూడా చాలా బాగుండాలండి, బడ్జెట్ రేంజ్లో ఉండాలి అంటే అలాంటి వాళ్ళకి ఇదండి. గ్రానైట్ ఫర్నిషింగ్ కూడా చేయించుకున్నారు. మొత్తం చాలా చక్కగా చేయించుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను పూర్తిగా కూడా అసలు క్లీన్ చేయించడం లేదు. ఎలా ఉందో అలాగే పైన నేను క్లీన్ చేసి, అంటే ఫుల్గా వాటర్తో అనేది క్లీన్ చేయించకుండా జనరల్గా చేయించాను. సో అసలు ఎలా ఉంటుంది, క్లీన్ చేస్తే ఇంకా చాలా అందంగా వస్తుందండి. బ్యాక్ సైడ్ వీళ్ళు యూటిలిటీ చూడండి. లైక్ అదే ఈస్ట్ ఫేసింగ్ సన్ రైజ్ కరెక్ట్గా తగులుతాయండి. ఆ బ్యాక్ సైడ్ ఎవరైనా ఇల్లు కడితే మనం చెప్పలేం. ప్రెసెంట్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. సరదాగా కూర్చొని చిన్నపిల్లలతో ఆడుకోవడం కానీ, సరదాగా క్రికెట్ ఆడుకోవడం చాలా బాగుంటుంది. ఈ బయట యూటిలిటీ, ఆర్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్లే ఏరియా. నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రిల్స్, ఇదంతా రౌండ్ అబౌట్ గ్రిల్స్ వేయించుకోవడం, చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టారండి ఓనర్ అయితే మాత్రం. ఫుల్లీ ఫర్నిష్డ్ డైనింగ్ ఏరియా, కిచెన్, ఇక్కడ కార్నర్లో పూజ ప్రొవిజన్ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది క్రాకరీ యూనిట్, ఇది పూజ ప్రొవిజన్ ఆ కార్నర్లో. కిచెన్ కూడా లెందీగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది, లావిష్గా ఉంటుంది. సో మీకు బడ్జెట్ వచ్చేసి చెప్తుంది 74 lakhs అండి. వెరీ మైన్యూట్ నెగోషియేషన్ ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి ప్రాపర్టీస్, లో బడ్జెట్ ప్రాపర్టీస్, వర్ది ప్రాపర్టీస్ నేను పెడుతూ ఉంటాను. దానివల్ల మీ దగ్గర మంచి డబ్బులు ఉన్నప్పుడు మీరు ఇలాంటి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వెంటనే మీరు నోటిఫై అయ్యి కొనుక్కోవడానికి ఉంటుంది. సో డ్రెస్సింగ్ టేబుల్ కానీ అంతా చాలా బాగుంటుంది అండి. అలాగే వీడియో మీకు యూజ్ అవ్వకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి. దయచేసి మీ వల్ల ఒక మంచి ప్రాపర్టీ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అవుతారు. సో సెల్లార్ హౌస్ వుడ్ వర్క్ ఎలా చూసినా సరే ప్రైస్ అయితే రీజనబుల్ అండి. నెగోషియేషన్ అయితే ఉంది. సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ అని కాదు. పైన ఇంకొక ఫ్లోర్ కావాలంటే వేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరు ఉన్నారంటే కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తానంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇల్లు అయితే మాత్రం. సో ఇది చెప్తున్నాను కదండి, లోకల్ సరౌండింగ్స్ లో బ్యాక్ సైడ్ 6.5 acres లో నాకు తెలిసిన బిల్డర్ ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ వేద్దామని కూడా చూశారు. సో ప్లానింగ్ లో కూడా ఉన్నారనమాట. అలాగే మన దగ్గరలో 1 నుంచి 1,50,00,000 విలువ గల విల్లాస్ కూడా ఉన్నాయి. రెసిడెన్షియల్ జోన్ అండి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి దగ్గరలో. సో ఫుల్లీ రెసిడెన్షియల్. ఇక్కడ ఆటో సర్వీస్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇండివిజువల్ హౌస్ లేఅవుట్ ఉంది. ఎందుకు రీజనబుల్ అంటే సరౌండింగ్స్ అంతా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. అన్ని ఇండివిజువల్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఒక ఇండివిజువల్ హౌసింగ్ ప్రాజెక్ట్. సో మనకి అపార్ట్మెంట్ పక్కన ఉండడమో లేదా గేటెడ్ కమ్యూనిటీ పక్కన ఉండడం అనేది లేదు. సో వెంటిలేషన్ అయితే ఇలాగే ఉంటుంది. పక్కన ఇల్లు కూడా మీరు చూడొచ్చు. ఒకసారి